మనకు కనిపిస్తుంది. చిదంబరం అలాగే అల్లు అర్జున్ పిటిషన్ పై కూడా హైకోర్టులో వాదనలు కొనసాగాయి. సో వాడివడిగా ఈ వాదనల ప్రకారం వివరాలు ఎలా ఉన్నాయి చిదంబరం? అయితే అల్లు అర్జున్ సంబంధించి పిటిషన్ ఏదైతే హైకోర్టులో వాదనలు వినిపించే క్రమంలో నిరంజన్ రెడ్డి ఇప్పటికే అతని తరఫున వాదనలు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ వాదనలో చాలా క్లియర్ గా ఈ కేసుకు సంబంధించి ఒకటి పూర్వాపరాలను గమనించినప్పుడు డైరెక్ట్ గా ఆయనకు ఇన్వాల్వ్మెంట్ లేదు, కేవలం పోలీసుల అత్యుత్సాహం మాత్రమే ఇందులో కనిపిస్తోంది అనే విధంగా హైకోర్టులో వాదనలు వినిపించే అవకాశం ఉంది. 105 కానీ 118 సబ్సెక్షన్ 1 కానీ ఇవన్నింటినీ చూసినప్పుడు ఈ కేసుల తీవ్రతకు ఈ సంఘటనకు సంబంధం లేదు, కేవలము కక్షపూరితంగానే ఈ మొత్తం ఇష్యూని నడిపే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులని వాదించే అవకాశం మనకు కనిపిస్తుంది. ఈ సందర్భంలో ఏదైతే వీళ్ళు చేసిన రిమాండ్ రిపోర్ట్ ఉందో రిమాండ్ రిపోర్ట్ లో ఉన్న ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే వీళ్ళు పెట్టిన సెక్షన్లకు సంబంధించి ఆ సెక్షన్లను ఇంప్లిమెంట్ చేసే క్రమంలో వాళ్ళు తీసుకున్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇక్కడ హైకోర్టు దృష్టి తీసుకెళ్లే అవకాశం మనకు కనిపిస్తుంది. దీనికి తోడు ఏదైతే ట్రాక్ పిటిషన్ ఇప్పటికే వేశారు కాబట్టి మొదటగా ఈ కేసుకు సంబంధించి ఎలాంటి తీవ్రత లేదు, దీని వెంటనే కొట్టివేయాలని చెప్పి కోరుకుంటారు. క్వాష్ చేయాలని హైకోర్టుని వాళ్ళు కోరుకునే పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి నిజంగానే క్వాష్ ని అలౌ చేసి ఒకవేళ క్వాష్ చేయని నేపథ్యంలో ఇమ్మీడియట్ బెయిల్ సంబంధించి డిస్కషన్ చేసే అవకాశం ఉంది. లేదు అంటే ఆయనకి ఆ ఇమ్యూనిటీ ఇచ్చేలాగా సోమవారం వరకు ఆయన్ని రిమాండ్ తరలించకుండా ఉండేందుకు ఒక రిక్వెస్ట్ చేసేస్తుంది. అయితే ఇప్పటికే రిమాండ్ ని కన్ఫర్మ్ చేసిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ లో ఉన్న పాయింట్స్ ఆల్రెడీ కింద కోర్టులో ఉన్న న్యాయమూర్తి కన్సిడర్ చేశారు కాబట్టి పైన ఇమ్మీడియట్లీ బెయిల్ వచ్చే అవకాశం చాలా తక్కువగా. చిదంబరం ఈ వాదనల ప్రకారం అల్లు అర్జున్ తరపు లాయర్లు 105 సెక్షన్ అనేది అల్లు అర్జున్ కు వర్తించదని కూడా చెప్తున్నారు. సో ఈ సెక్షన్ ప్రకారం ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి? అయితే ఇక్కడ మొత్తం కేసుని ఇవాళ పట్టి ఉంచుతోంది కేవలం బిఎన్ఎస్ఎస్ 105 అని మనం చెప్పాలి. 105 ప్రకారం ఆ సెక్షన్ అల్లు అర్జున్ వర్తించదు. ఈ మొత్తం గొడవ జరగడానికి కారణం కానివ్వండి, లేకపోతే దాంట్లో ప్రమేయం కానీ ఆయనది లేదు కాబట్టి 105 వర్తించదు అని చెప్తున్నారు. ఇంకోటి ఏదైతే 118 కానీ మిగిలిన సెక్షన్ అన్ని కూడా 2 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష పడే సెక్షన్లే కాబట్టి వాటిలో అరెస్ట్ కానివ్వండి లేకపోతే రిమాండ్ కానీ లేదు. 105 మాత్రమే ఇక్కడ 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది కాబట్టి ఆ ఒక్క సెక్షన్ బేస్ గానే ఈ మొత్తం ఇష్యూ జరుగుతోంది. కాబట్టి 105 సెక్షన్ ఒకవేళ దీనికి వర్తించదు అని ఒకవేళ హైకోర్టు కానీ భావిస్తే ఆ 105 మాత్రమే క్లాష్ చేస్తూ మిగిలిన దాన్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ఏదైతే విచారణ ఉందో విచారణ జరగాలి, దీనిపైన ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ బేస్ చేసుకునే నిర్ణయం తీసుకుంటాము అని చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా ఈ కేసుని పట్టి ఉంచుతున్న ఒకటే ఒక కారణము 105 కాబట్టి బిఎన్ఎస్ఎస్ 105 ప్రకారము 5 నుంచి 10 సంవత్సరాలు జైలు శిక్ష అంటే ఎక్కువలో అంటే మాక్సిమం 10 సంవత్సరాలు జైలు శిక్ష ఉంది, అది 7 సంవత్సరాల కన్నా ఎక్కువ కాబట్టి ఆయన రిమాండ్ తరలించాలనే ఒక విజ్ఞప్తిని ఇప్పటికే దానికి సంబంధించిన న్యాయవాదులు చేస్తున్నారు. ఆ న్యాయవాదులు చేస్తున్న దాని ప్రకారం చూస్తే మాత్రం 105 ఒకవేళ కొట్టివేస్తే కేసులో ఆయన మీద అరెస్ట్ ఉండదు, ఏదైతే రిమాండ్ ఉందో రిమాండ్ ఇమ్మీడియట్ గా రిజెక్ట్ అయిపోతుంది. ఆ తర్వాత జరిగే పరిణామ క్రమంలో ఈ కేసు మొత్తం తేలిన తర్వాత ఆయనకి శిక్ష ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మరోపక్క మనం ఇంతకు ముందు చూసుకుంటే నాన్ బెయిలబుల్ కేసు కూడా నమోదు చేశారు. ఈ నాన్ బెయిలబుల్ కేసు ప్రకారం అటు కోర్టు గానీ ఇటు జైలు ద్వారా గానీ బెయిల్ పొందే అవకాశాలు ఏమైనా ఉంటాయా? నాన్ బెయిలబుల్ కేసు ఇదైతే మనం మాట్లాడుకుంటామో సెక్షన్ 105 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ అన్నదే నాన్ బెయిలబుల్ కేసు. ఒకవేళ 105 డైరెక్ట్ గా ఒకవేళ హైకోర్టు కానీ క్లాష్ చేసింది అంటే ఈ మొత్తం ఘటనలో ఏమీ వాల్యూ ఉండదు, అతను డైరెక్ట్ గా బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ ఆ 105 ని కాదు అది అట్రాక్ట్ అవుతుందని కానీ ఒకవేళ కోర్టు భావిస్తే ఈ నాన్ బెయిలబుల్ కేసు అవ్వడం వల్లనే ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది. ఒకవేళ నాన్ బెయిలబుల్ కేసు 105 కానీ దీంట్లో లేకపోతే స్టేషన్ బెయిల్ తోనే బయటకు వచ్చేవాడు, స్టేషన్ బెయిల్ తోనే మొత్తము పోయేది. అంతేకాకుండా ఆయనకి ఎవరైతే పూచీకత్తు ఉన్నారో పూచీకత్తుతో పాటు ఆయన్ని విడుదల చేసే అవకాశము డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లో ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసరే ఆ నిర్ణయం తీసుకోవచ్చు. ఆ నిర్ణయం తీసుకునే క్రమంలో ఆ నిర్ణయం తీసుకోలేదు, అది లోవర్ కోర్టు వరకు వెళ్ళింది. ట్రయల్ కోర్టులో కూడా 105 ను అడ్మిట్ చేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి హైకోర్టులో కేవలం 105 నాన్ బెయిలబుల్ కేసు పెట్టడానికి కారణం కేవలం ఆయన అరెస్ట్ చేసే ఉద్దేశమే అని ఒకవేళ న్యాయవాదులు దాన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఆ 105 ని కొట్టేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆ 105 ని అట్రాక్ట్ చేసే ఘటనలు అక్కడ ఏమి జరుగుతున్న విషయాన్ని ఒకవేళ హైకోర్టుల వాదనల ద్వారా కానీ న్యాయవాదులు చెప్పగలిగితే కూడా 105 అన్నది బిఎన్ఎస్ఎస్ ప్రకారం దాన్ని క్రాష్ చేస్తారు. అది ఒకవేళ క్రాష్ అయిందంటే మాత్రం ఇక అరెస్ట్ కానివ్వండి రిమాండ్ కానీ అలాంటిది ఏమి ఉండదు. ఇక రెగ్యులర్ ప్రొసీజర్ ప్రకారము పోలీసులు పిలిచినప్పుడు వెళ్ళి ఆయనకు ఆ విచారణకు సహకరించాల్సిన అవసరము ఆ పరిస్థితి ఆ బాధ్యత కూడా అల్లు అర్జున్ మీద.
అది ఏం జరుగుతుందని తెలియాలంటే మాత్రం మరి కాసేపు మనం ఎదురు చూడాల్సింది. ఎందుకంటే 4 గంటల సమయంలో ఈ మొత్తం వాదనలు వినిపిస్తారు. ఆ వాదనలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అది జరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు ఎలా భావిస్తుంది, హైకోర్టు జస్టిస్ దీన్ని ఎలా చూస్తారు అన్నది కూడా మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ చిదంబరం.